కొంతమంది వాళ్ళ గతంలో విహరిస్తూ ఉంటారు, జరిగిపోయిన వాటి గురించి బాధపడుతూ ఉంటారు. జీవితం అనేది ఒక జర్నీ, ముందుకెళ్తూ ఉండాలి. ఒక చిన్న నిజమైన స్టోరీ చెప్తాను. మోనికా సెలెస్ అని చాలా ఫేమస్ టెన్నిస్ ప్లేయర్ ఉండేవాళ్ళు. 1991 ఆ టైంలో చాలా పాపులర్ అన్నమాట. దాదాపు ఆవిడ అప్పట్లో 8 గ్రాండ్ స్లామ్స్ గెలిచారు. ఆవిడకి ప్రైమ్ అపోనెంట్ స్టెఫీ గ్రాఫ్, ఇద్దరు పోటాపోటీగా ఆడేవాళ్ళు అనమాట. 1992 వరకు కూడా మోనికా సెలెస్ చాలా బాగా ఆడేవాళ్ళు. అయితే మోనికా సెలెస్ ని స్టెఫీ గ్రాఫ్ ఫ్యాన్ ఒక అబ్బాయి వచ్చి పొడి చేశాడు కత్తితో. దాంతో ఆ డిప్రెషన్ లో మోనికా సెలెస్ తర్వాత పెద్దగా ఆడలేకపోయారు. మొత్తం గేమ్ నుంచి రిటైర్ అయిపోయారు. ఆమె పేరు చరిత్రలోంచి పోయిందనమాట. అంటే ఒకసారి ఆలోచించుకోండి, ఎవడో వచ్చి మనం హాని చేసేస్తే మనం అంత గొప్ప విన్నర్, అంత గొప్ప ప్లేయర్, మనలో నీరసం వచ్చేస్తా, మనలో నిరుత్సాహం వచ్చేస్తా. ఎవడైనా వచ్చి మనం పొడిచాడు అనుకోండి, హాని చేశారనుకోండి, ఇంకా పట్టుదలతో, ఇంకా రెట్టింపు ఉత్సాహంతో ఇంకా చేయగలనని చెప్పి వాళ్ళకి చూపించాలి. కానీ అలా ఓడిపోవచ్చా? సో నిజ జీవితంలోనే చాలా కథలు ఉన్నాయి. అందుకని టైం ని ఎక్కడో ఏదో జరిగిపోయిందనో, లేకపోతే నిర్ణయాలు లేట్ తీసుకుంటూనో, లేకపోతే మన చుట్టూ ఎవరైనా గమనిస్తున్నారనో ఇలా ఆలోచించుకుంటూ కూర్చుంటే మన జీవితం మొత్తం వృధా అయిపోతుంది.